పురాణాల్లో భర్త ప్రాణాల కోసం సావిత్రి యముడి వెంట నడిస్తే సుమతి సూర్యున్నే ఆపేసింది. సేమ్ అలాగే 21వ శతాబ్దంలో ఒక 65 ఏళ్ల వృద్ధురాలు తన భర్తను బ్రతికించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒంటి మీద సాంప్రదాయమైన చీర, కాళ్ళకు కనీసం చెప్పులు కూడా లేవు, ముఖం నిండా ముడతలతో 65 ఏళ్ల వయసులో ట్రాక్ సూట్లు, బ్రాండెడ్ రన్నింగ్ షూస్ వేసుకున్న వందలాది మంది అథ్లెట్ల మధ్య నిలబడిన ఆ పల్లెటూరి వృద్ధురాలని చూసి అందరూ వింతగా నవ్వుకున్నారు. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఆమె సృష్టించిన ప్రభంజనం యావత్ దేశాన్ని కన్నీళ్లతో సెల్యూట్ చేసేలా చేసింది. ఆమె పేరు లతా భగవాన్ కారే. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాకు చెందిన లతా కారే ఆమె భర్త భగవాన్ కారేలది నిరుపేద కుటుంబం. రోజు కూలి చేసుకుంటేనే పూట గడిచే బతుకులు. 3 కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసి అప్పుల పాలై పొట్టకోటి కోసం బారామతికి వలస వచ్చారు. ఒకరికొకరు తోడై రోజంతా మట్టిలో శ్రమిస్తూ బతుకుబండిని నెట్టుకొస్తున్నారు. సడన్గా ఒకరోజు భర్త భగవాన్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రాణాంత ఇన్ఫెక్షన్ అని, వెంటనే ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ టెస్టులు చేయించాలని, ఈ టెస్టులకి 5,000 వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. చుట్టూ ఉన్న వాళ్ళెవరూ చిల్లి గవ్వ సాయం చేయలేదు. చేతిలో పైసా లేదు. భర్త కళ్ళ ముందే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో స్థానిక బారామతి మ్యారథాన్లో సీనియర్ సిటిజన్ విభాగంలో గెలిచిన వారికి 5,000 ప్రైజ్ మనీ ఇస్తారని తెలిసింది. విధి తన భర్త ప్రాణాన్ని లాక్కోవాలని చూస్తే ఆమె ఆ విధిని ఎదిరించాలని నిర్ణయించుకుంది. మ్యారథాన్ రూల్స్ తెలియవు, ప్రాక్టీస్ లేదు. చీర కొంగును నడుముకు కట్టి చెప్పులు లేకుండానే స్టార్టింగ్ లైన్ వద్ద నిలబడింది. విజిల్ ఊదగానే కాళ్ళ కింద రాళ్లు గుచ్చుకుంటున్న, అరికాలు తెగి రక్తం కారుతున్న ఆమె ఆగలేదు. ఆమె కళ్ళకు ట్రాక్ కనిపించలేదు. కేవలం హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తన భర్త ముఖమే కనిపించింది. లతా కారే తన అనారోగ్యాన్ని, కాలి గాయాలను పూర్తిగా మర్చిపోయి అడుగులు వేసింది. ఒక నిరుపేద మహిళ తన భర్త మీద ఉన్న ప్రేమ కోసం ఆ రేస్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచింది. ఆ మ్యారథాన్లో గెలిచినందుకు లతా కారేకి 5,000 ప్రైజ్ మనీ ఇచ్చారు. ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలో ఆమె కన్నీళ్లతో అక్కడి నిర్వాహకులను అడిగిన ఒకే ఒక్క మాట, ఈ డబ్బుతో నా భర్తకు స్కాన్ చేయించొచ్చా అని. విజయం ఇచ్చిన కీర్తి కంటే భర్త ప్రాణమే ఆమెకు సర్వస్వమైంది. లతా కారే ఆ ఒక్కసారే కాదు, ఆ తర్వాత కూడా వైద్య ఖర్చుల కోసం 2013, 14, 15 ఇలా వరుసగా 3 ఏళ్ల పాటు బారామతి మ్యారథాన్లో పాల్గొని ఛాంపియన్గా నిలిచింది. ఆమె జీవిత కథ ఆధారంగా మరాఠీలో లతా భగవాన్ కారే అనే బయోపిక్ సినిమా కూడా తీశారు. 2021లో ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తేది రన్నర్లు మాత్రమే కాదు, తమ కుటుంబం కోసం ప్రాణాలను పణంగా పెట్టే తల్లులు కూడా ఉన్నారని, పరుగు పందెం గెలవడానికి బ్రాండెడ్ షూస్ కాదు, గుండెల్లో అంతులేని ప్రేమ, తెగించి నిలబడే ధైర్యం ఉంటే చాలా నిరూపించిన నిజమైన యోధురాలు లతా కారే. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.